మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజా, ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ప్రార్థించుటకు శక్తితో నింపిన శాలేము రాజా, విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోనే నిలచియున్నవాడా మెస్సయా, నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా, నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా, నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా, నా తీయని తలంపులు నీవేనయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మొదటి సమయాలు 31వ అధ్యాయం ఎంతో బాధాకరమైనటువంటి ఇజ్రాయేల్ చరిత్రలో మరి మొట్టమొదటి రాజు చనిపోయినటువంటి స్థితి ఎంతో ఘోరంగా కనపడతా ఉంది. సో ఫిలిస్తీన్లు ఒకప్పుడు యెహోషువ టైంలో ఫిలిస్తీన్లని యెహోషువ మార్చి వారి భూభాగములంతటినీ ఇజ్రాయేల్ స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత కూడా చాలాసార్లు ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ మీద యుద్ధానికి వస్తారు. కానీ ఈ మొట్టమొదటిసారి ఒక రాజుని, ఒక న్యాయాధిపతి అంతా, లేకపోతే ఒక రాజు పొజిషన్లో ఉన్నటువంటి అతన్ని చంపేసి మరి వారిని స్వాధీనపరచుకోవడం అనేది చూస్తాం. ఇది ఇక మనం చూస్తాం. అంతలో ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్తో యుద్ధం చేయగా ఇజ్రాయేల్ ఫిలిస్తీన్ల ఎదుట నుండి పారిపోయి. చూడండి ఇక్కడ, ఈవెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఏ వార్. ఆ వార్లో పారిపోయారు ప్రివెంటెంట్ వల్ల. ఎందుకంటే సౌలు ధైర్యంగా లేడు, సౌలు బలవంతంగా లేడు, సౌలు చాలా చితికిపోయి ఉన్నాడు. సౌలుతో పాటు సౌల్లో ఉన్న జనాభా, తన యొక్క ఆర్మీ కూడా బలంగా లేదు, డివిజన్స్ వచ్చేసాయి. వాళ్ళ నేషనల్ హీరోగా ఉన్నవాడు సౌలు ఎలా ఉన్నాడో సౌలు యొక్క ఆర్మీ కూడా అలాగే ఉంది. ఒకప్పుడు ఎన్నో మంచి యుద్ధాలు చేసి ఎంతో సక్సెస్ని అనిపించిన సాల్ దేవుడు చెప్పినట్టు అమాలేకుల్ని పూర్తిగా హతం చేయమంటే తను చేయలేదు. ఆ దినం నుంచి సౌల్లో నెగిటివ్ స్పిరిట్, రెబలియస్ స్పిరిట్, తిరుగుబాటు ఆత్మ పనిచేస్తూ వచ్చింది. అది సౌలుకి ఒక పెద్ద ఊరిగా మారిపోయింది. అదే సమయంలోనే దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ని కాపాడు కొరకు వారి క్షేమ నిమిత్తమై సౌలుకు బదులు దావీదుని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. సో కేవలం మనం చూస్తూ ఉన్నప్పుడు సౌలుకి చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ అతడు ఆ మంచి క్వాలిటీస్ అతన్ని దీనుడుగా చేయలేదు. దేవుని యందు పూర్తి విశ్వాసం ఉంచేదిగా ఉండలేదు. ఎందుకంటే తనలో గర్వం, తనలో ఉన్నటువంటి డిజోబీడియన్స్, అవిధేయత, దాన్ని బట్టి సౌలు సమస్తాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, యూనో ఒక ఆయన అంటాడు, ఐ థింక్ రైట్, చార్లెస్ పిన్నీ అంటాడు, నిజమైన ఉద్యోగం అంటే ఏమిటంటే
విధేయతను నూతనంగా కనబరచడమే నిజమైన ఉజ్జీవం. అండర్స్టూడ్నా? మన జీవితంలో ఉజ్జీవంగా ఉండాలి అంటే ప్రభు యొక్క నడవడిలో, ప్రభు యొక్క ఉద్దేశంలో, ప్రభు ద్వారా ఉజ్జీవింపబడాలి అంటే నూతనంగా విధేయత కనబరచడమే. ఇప్పటికి నాకు 20 సంవత్సరాలు మారు మనసు పొంది నేను ప్రభు నా స్వంత రక్షకుడిగా గుర్తిరిగి 20 సంవత్సరాలు నేను ఇప్పుడు మరలా విధేయత నూతనంగా కనపరచడమే నాకు ఉజ్జీవం. ఒకప్పుడు నేను ఉజ్జీవింపబడ్డాను, ఒకప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఒకప్పుడు నేను ఇట్ట చేశాను అట్ట చేశాను, ఇన్ని సంవత్సరాలు ఈ విశ్వాసం నాకు ఇదే, ఒకప్పుడు నేను ఇట్ట చేశాను అందుకే అంటే నడవదు. ఇక మరలా నేను ఏం చేయాలి? నిజమైన విధేయతను మరలా కనబరచాలి. మరలా విధేయత నూతనంగా ఆరంభించాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్, ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం మనల్ని మనం ఇంకా మరలా ఉజ్జింపబడినట్లుగా ఇంకా దేవుడికి ఏం విధేయత చూపాలని విధేయత చూపటం ద్వారానే ఉద్యమం వస్తుంది. ఎస్, ఐ రియల్లీ బిలీవ్ ఇట్. నేను నమ్ముతాను. చార్లెస్ ఫిన్నీ చాలా మంచి దైవజనుడు, ఎన్నో చక్కని పాటలు పాడి రాశాడు. మరి ఎంతో మంచి ప్రసంగికుడు, రైట్? కాబట్టి మరి సౌలుకి అది లేదనమాట. ఎప్పుడో ఒకసారి ఒబీడియన్స్ చూపించాను, దేవుడు దాన్ని బట్టి నన్ను దీవించాడు, దాన్ని సరిపోద్దురా అనుకున్నాడు. ఆ తర్వాత డిసొబీడియంట్గా ఉండిపోయాడు. ఆ తర్వాత ఏమైంది చూస్తున్నాం. అతనును అతని కుమారులను తరుముచు యోనాతాను, అభినాదాబు, మెల్కీ, శివ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధమును మోయవంతో చెప్పగా అతడు భయము చేత అలాగూ అలాకుండా. రైట్, చూసావా? సో ఇక్కడ ఫిలిస్తీన్ల చేత, అసున్నతి లేని వారి చేత చంపబడడం ఇష్టం లేదు. సో ఆ ఆయుధాలు మోసేవాడిని నన్ను పొడిచేరా పోయి అంటే వాడిని ఆడతని పొడవతల వామ్మో నారాజు గారు నేనట్ట పొడిచానని, లేకపోతే దేవుడు అభిషేకించిన వాడు నేనట్ట పొడిచాను అనుకున్నాడేమో. ఇక్కడ అట్టాగు పొడవట్లేదని తన కత్తి తీసుకొని ఆ కత్తి మీద తానే పడ్డాడంట. పాపం ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఇక వేరే గత్యంతరం లేక. ఇది చూసి తనతో పాటు ఉన్నటువంటి ఆ పనివాడు కూడా, ఆయుధాలు మోసేవాడు కూడా, వాడు కూడా తన కత్తి మీద వాడు పడ్డాడు. ఆ మిగిలిన 3 కుమారుల సంగతి ఏంటో తెలియదు, కానీ వాళ్ళు కూడా అలాగే చనిపోయారని ఉంది. మరి వాళ్ళు కూడా అలానే ఎవరి కత్తుల మీద వాళ్ళు పడ్డారేమో తెలియదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఎ వెరీ ట్రాజిక్ థింగ్. నాకైతే బాధేస్తూ ఉంది, ఏడిపే తక్కువగా ఉంది. ఎందుకంటే అవర్ ఇజ్రాయెల్ హీరో వాజ్ డైడ్. ఇజ్రాయెల్ హీరో వాజ్ డైడ్. నాకు అనిపిస్తూ ఉంది సౌలుకు సమూయేలు ఎడబాపు ఉన్నాడు. సమూయేలు యొక్క ఎడబాపు దేవుడి ఎడబాపులాగా సౌలుకు మారిపోయింది. ఏ ప్రేయింగ్ మ్యాన్ ఈజ్ నాట్ విత్ ద సాల్. ప్రార్థించే వ్యక్తి దావీదుతో లేడు. ఒక మంచి యుద్ధశాలి అయినటువంటి దావీదు సౌలుతో లేడు. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్. ఒకటేమో ఆత్మీయ సంబంధమైన నడిపింపు, ఆత్మీయ సంబంధమైన రక్షణ కల్పించే ప్రార్థనాపరుడైనటువంటి సమూయేలు లేడు. రెండవది, ఎంతో మంచి యుద్ధశాలి, ఆర్మీకి బలం, మరి సేనాధిపతి అయినటువంటి దావీదు కూడా తనతో లేడు. అదే సౌలుకు ఒక పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. కాబట్టి ప్రిమిటెంట్ వాళ్ళరా, డెఫినెట్గా దాంతోపాటు దేవుడి జడ్జిమెంట్, దేవుడి యొక్క తీర్పు దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఇక సౌలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మరణానికి అప్పగించబడినట్లు చూస్తున్నాం. కాబట్టి
వాళ్ళ ముగ్గురు కుమారులు కూడా ఆ మరణం అవడం చాలా బాధాకరం. ఒకసారి మిగిలిన పిల్లల సంగతి తెలియదు కానీ యోనాతాను గురించి మనకు బాగా తెలుసు. ఒకసారి 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం తీయండి. 23వ అధ్యాయం 1 సమూయేలు, అక్కడ 16, 17, 18 వచనాలు చదివితే తన డ్రీమ్ ఎలా ఉంది? ఎవరిది? యోనాతాను యొక్క డ్రీమ్, యోనాతాను యొక్క ఆశ, యోనాతాను యొక్క అభిలాష ఎలా ఉందో మనం అక్కడ చూస్తాం. చదవండి ఎవరైనా. 23:15 బ్రదర్. 16, 17, 18. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనంలోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజు అగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలు నాకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతని బలపరచదు. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనంలో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. చూశారు కదండి. సో పాపం ఎంతో మంచి డ్రీమ్లో ఉన్నాడు యోనాతాను. పాపం యోనాతాను కూడా ఇప్పుడు చనిపోయాడు. చూడండి, ఎంతో అభిలాష, ఎంతో ఆశ, నువ్వు రాజు అవుతావు దావీదు అని దావీదుతో చెప్పాడు. సో రైట్, తన తండ్రి యొక్క పాపం, ద సిన్స్ ఆఫ్ వన్ బ్రింగ్ పెయిన్ అండ్ ఈవెన్ డెత్ టు అదర్స్. చూసారా, సౌలు యొక్క పాపం సౌలు యొక్క పిల్లల మీద పడింది, సౌలు తోటి వారి మీద పడింది, సౌలు యొక్క ఆర్మీ మీద పడింది. అందుకని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, తీశారండి, సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. సో సకల దుర్నీతియు పాపమే. దెర్ ఈజ్ ఏ సిన్ లీడింగ్ టు డెత్. మరణకరమైన పాపము కూడా కలదు. మరణకరము కాని పాపం కలదు, మరణకరమైన పాపం కూడా కలదని చూస్తున్నాం. ఇది మరణకరమైన పాపం అన్నమాట. ఓకే, ఈ దుర్నీతి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క మరి కోపం రగులుకునేటువంటిదిగా మారిపోయింది. మరి సౌలు యొక్క పాపం సౌలు ఇంటి వారి మీదకి వచ్చింది, ఏలి యొక్క పాపం ఏలి ఇంటి వారి మీదకి వచ్చినట్టుగా 1 సమూయేలు 4వ అధ్యాయాలు మనం చూస్తాం. అందుకే పాపం యొక్క భ్రమ మనల్ని తప్పు చేసేటట్టు ప్రేరేపిస్తుంది. కానీ పాపం యొక్క పర్యవసనం మాత్రం అది ఎంతో ఘోరమైంది. వీ కెనాట్ టాలరేట్ ఇట్. సంవత్సరాల తరబడి, జీవితాల కొద్దీ ఏడుస్తూనే ఉండాల్సి వచ్చిందండి. కాబట్టి అయితే యేసుక్రీస్తులో మనకు విడుదల ఉంది, యేసుక్రీస్తులో రక్షణ ఉంది. కానీ పాపం యొక్క పర్యవసనం మాత్రం ఎంతో కొంత అనుభవించాల్సిందే ఒక్కసారి ఆ పాపాన్ని మనం ఆస్వాదిస్తే, లేదా పాపంలో ఉంటే. కాబట్టి ఈ యొక్క ఉదయకాలంలో మనం ఒకవేళ ఇంకా ఏమైనా విషయాల్లో సరి చేసుకోవాల్సి వస్తే సరి చేసుకుందాం, ప్రభువుకి మనం లోబడదాం. సౌలు తనకున్నటువంటి హోదాను పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, చూడండి, సౌలు చనిపోయిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? సౌలు యొక్క తలని ఛేదించి సౌలు యొక్క తలనేమో గుళ్ళో పెట్టారా? తల ఎక్కడ పెట్టారు?
తలను ఛేదించి అతని ఆయుధములు తీసి తన బొమ్మల గోళ్ళలోను జనులలోను జయవర్తమానం తెలియచేయుటకై ఫిలిష్తీయుల దేశంలో నలుదేశాల్లో వాడిని పంపారంట. ఓ నాయనం, చూసారా? సౌలు యొక్క తలనను బొమ్మల గుళ్ళలోని జనులోని గుళ్ళలోని జనులలోను జయవర్తనం తెలియజేయుటకై అతని ఆయుధాలను అతని తలను ట్రాన్స్ఫర్ చేశాడు. అంటే ఒక కైండ్ ఆఫ్ ఊరేగింపులాగా చేశాడు. అతని యొక్క మొండాన్ని మాత్రం ఒక గోడకు తగిలించారు. అస్తారోతు దేవగుడిలో అతని మొండెమును బెత్షెను పట్టణమునకు గోడకు తగిలించారు. సో సౌలుకు ఉన్నటువంటి హానర్, ఈవెన్ చనిపోయినప్పుడు తనను సొంత ప్రజలు కూడా చూసుకోలేని స్థితిలో ఉండిపోవడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, అదొక వాళ్ళ గాడెసెస్, వాళ్ళ యొక్క దేవత గుళ్ళల్లో ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఎందుకంటే ఇది మనకి ప్రైడ్, మనకు గొప్ప జయం ఇచ్చింది అని వాళ్ళు ఎంతో విర్రవీగుతున్నట్టుగా చూస్తాం. ఆ టైంలో మరి ఈవెన్ ఇంకా అప్పటికి సౌలు దావీదు ఇంకా పిక్చర్లోకి రాలేదు. మరి ఎవరు ఇల్లు యాబేష్గీలోద్వారు 11వ వచనం. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించిన వార్త యాబేష్గీలోద్వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరమును బెత్షెను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి, సో లాస్ట్ రిచువల్ చేయటానికి యాబేష్గిలాదు వారు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. రైట్, ప్రియమైనటువంటి వాళ్ళ మరి వాటిని దహనం చేసి వారి యొక్క శల్యములను పీచుల వృక్షం కింద పాతిపెట్టినట్టుగా పాతిపెట్టి 7 దినాలు ఉపవాసం ఉండినట్టుగా చూస్తాం. సో సౌలు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. సౌలు యొక్క కుటుంబస్తులు కూడా అందరూ చనిపోయారు. ఇట్స్ ట్రాజిడిక్ థింగ్. అయితే ఒక్క విషయం మనం గమనించాలి, దేవునితో ఉంటే మనం హీరో, దేవుడు లేకపోతే మనం జీరో. దేవుడితో ఉన్నంతకాలం సౌలు జయం పొందుతూ వచ్చాడు. దేవుని యొక్క మాటను, దేవుడి యొక్క సేవకుడైనటువంటి సమూయేలుని ఎప్పుడైతే లక్ష్య చేయలేదో అదే తనకు, చూడండి, దీర్ఘదర్శి అని చదువుతాం మనం. ఎవరి గురించి చదువుతాం? దీర్ఘదర్శిని ఎవరి గురించి చదువుతాం అండి? సమూయేలు దీర్ఘదర్శి అంటే కైండ్ ఆఫ్ ఏ గైడ్. దీర్ఘదర్శి మనకు గైడెన్స్, ఆలోచన చెప్పేవాడు, మన కొరకు ప్రార్థించేవాడు అనే విషయాన్ని సౌలు మర్చిపోయి ఏం కాదులే, దేవుడు ఎట్టాగా అభిషేకించాడుగా దేవుడు అనుకున్నాడు ఏమో తెలియదు, కానీ మంచి అసోసియేషన్ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడో ఫిలిష్తీయుల వశంలోకి వెళ్ళిపోయేవారు. ఎప్పుడు? ఆ గొలియాతు పోరాటంలోనే. అట్లాంటి వాళ్ళని, గొలియాతుని చంపి ఫిలిష్తీయుల మీద యుద్ధం తీసుకొచ్చాడు. దావీదు అంటే ఫిలిష్తీయులకి మహాభయం, వణికిపోతారు దావీదంటే. అట్లాంటి దావీదుని మరి అతడు రాజు అయిపోతాడేమో అని మనోడు ద్వేషించుకొని తరువాత అసలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి ఒక మంచి ఆర్మీని సిద్ధపరచుకోవడానికి బదులు, మంచి పరిపాలన చేయడానికి బదులు జీవితకాలం అంతా దావీదుని తరవడే సరిపోయింది. మినిమం 10 to 11 years దావీదుని సౌలు తరుముతాడండి.
ఇంకా చివరిలో చనిపోతాడు. 40 సంవత్సరాల పరిపాలనలో 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు దావీదును తరవడమే సరిపోయింది జీవితం అంతా. అర్థం చేసుకోండి. కాబట్టి లెట్స్ నాట్ గో బై అవర్ ఓన్ వేస్. మన సొంత ప్రయత్నాల్లో మనం వెళ్ళొద్దు. ప్రభువు ఆట విందాం. మరి ఎంతోమంది ఈ రోజున తిరుగుబాటుదారులుగా ఉంటున్నారు. తిరుగుబాటు వలన ప్రయోజనం లేనటువంటి పరిస్థితుల్లో దేవుడి యొద్ద నుండి, దేవుడి ప్రజల సహవాసం నుంచి, దేవుడి యొక్క దీవెన నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అటివారు మరలా ప్రభు యొద్దకు వచ్చినట్లుగా, ప్రభు చేత రక్షించబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చదవబడిన వాక్యం మన జీవితాల్లో మనకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.